జగన్మోహన్ రెడ్డి మంచివాడండి, చాలా మంచి అబ్బాయి, యువతకు ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి అతను. ఆయనకి తాత పోలిక, రాజారెడ్డి పోలిక ఉంది. ఫ్యాక్షన్ సంస్కృతికి ఆయన ఇష్టపడతాడు. తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత పెద్ద నేరగాళ్ళు, ప్రపంచంలోనే అంత దొంగలు వేరే ఎక్కడా లేరు. ఈ గవర్నమెంట్ వచ్చాక అసలు మానభంగాలు ఎన్ని జరుగుతున్నాయి ఆడపిల్లల మీద. చంద్రబాబు బయటకు వచ్చేసరి వీళ్ళు ఎంత ఈ అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉండాలి. 100 రోగాలు, ఒక రోగం కాదు, కానీ వచ్చి శుభ్రంగా తిరుగుతూ ఉన్నాడు. అది పెద్ద మోసమే కదా. ఈరోజు ఏంటంటే ఈ రాజకీయాల కోసం మళ్ళీ ఇద్దరు కలిశారు, అందుకే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది చూస్తారు. 3 సీసాలు 6 గ్లాసులుగా మద్యం బాగా విస్తరిల్లింది. ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, విచ్చలవిడిగా 3 పార్టీలు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కొత్తగా ఫ్యాక్షనిజాన్ని ప్రతి జిల్లాలో సృష్టిస్తా ఉంది. ఎలక్షన్స్లో మోసం జరిగింది, ఈ విలువ వెరీ స్ట్రాంగ్. ఖచ్చితంగా మోసం అంటారా? ఎస్ అండి. అచ్చెన్నాయుడు ఎంత పెద్ద ఈఎస్సీ స్కామ్, మెడిసిన్ స్కామ్లో ఎంత పెద్ద దొంగ అతను. ఎక్కడ చీప్ లిక్కర్ 5 ఏళ్లలో ఒక్క చోటన్న పట్టుకున్నారా చీప్ లిక్కర్ ఇక్కడ అమ్ముతున్నారని. బూమ్ అంటే వాళ్ళ భార్య పేరు భువనేశ్వరి కదా. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, ఆయన పేరుతో ఒకటి. ఇప్పుడు జగన్ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తారు, అది కరెక్టేనా? అది నేను చెప్పడం కాదు, ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు. తాటి చెట్లాగా ఇన్నేళ్ళు ఉన్నాయి, 45 ఏళ్ళు ఇండస్ట్రీ అంటావు, ఎందుకు తగలబెట్టిన ఇండస్ట్రీ. గదిలో కూడా కెమెరాలు పెట్టగలడు కదా, అంత సమర్థుడు కదా. బాత్రూంలో పెడతాడు, రాష్ట్రపతి భవన్లో పెడతాడు. ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు 42 లక్షల. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న గూండాయిజం అంతా కూడా లోకేష్ది. చంద్రబాబు మూలన కూర్చోబెట్టాడు, మొత్తం లోకేష్ వెళ్తూ ఉన్నాడు అక్కడ. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తారు, అదే లోకేష్ రాజకీయం. అట్లాంటి వాడు మినిస్టరా, ఒక గూండానా? అలాగే ఇప్పుడు స్పీకర్గా ఉన్న వాడి స్థానంలో నిజంగా వాళ్ళు గౌరవించాలని కూడా అనిపించట్లా. ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తే భారీ హోదాలో లక్ష్మీ పార్వతి అందుకోవాలి, ఆవిడ అందుకోవటం వీళ్ళకి ఇష్టం లేకే దాన్ని రాకుండా ఆపుతున్నారని ఒక కామెంట్ ఉంది. మరి ఆయన భారీ చెడ్డదైతే అట్లాగే ఉంచుకుంటాడా, ఆమెను భరిస్తాడా? దానికి సమాధానం చెప్పరు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ ఆచార్య హోదా నుంచి తొలగించారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన వీసీలందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు వచ్చారు.